నీ దుఃఖ దినములు సమాప్తములగును. పరిశుద్ధాత్మ అగ్ని అనోక్ ప్రేమ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు. Praise the Lord. Welcome to Abhishaktini Swaram TV program. Now my father Enoch Prem is going to share word of God. Please listen and be blessed. Amen. The book of 1 John chapter 2 verses 20. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. నేను పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవాడను, సమస్తమును ఎరుగుదును. The work of the Holy Spirit is in you. పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం, మీదికి వచ్చే అనుభవం, పరిశుద్ధాత్మను నీలో నుండి వ్యక్తీకరించబడే అనుభవం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముని నీలోనికి, నిన్ను నింపే అనుభవంలోనికి, నింపి పొర్లి పారే అనుభవంలోనికి నీవు ఆశపడే స్థాయిని బట్టే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు చేసే సహవాసం, పరిశుద్ధాత్మతో నీవు ఆ కూర్చొని మాట్లాడే విధానం. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఎబ్రీ పత్రికలో భక్తుడు ఒక మాట అన్నాడు, హీ ఈస్ అవర్ బ్రదర్, హీ ఈజ్ అవర్ కో ఫ్రెండ్. మన సహోదరుడు. మన బ్రదర్తో మనం ఎలాగ మాట్లాడతాం? తలదించేసి ఏరా బాగున్నావా, భోంచేసావా అంటామా? ఫేస్ టు ఫేస్ మాట్లాడతామా? నీ సహోదరుడు, సహ ఉదరుడు అని అర్థం. సహోదరుడు అంటే ఒకే గర్భములో నుంచి వచ్చిన వాడు. మనల్ని కూడా ఏమంటాము? విశ్వాసులుగా సహోదరి, సహోదరుడు. సహోదరి అంటే ఒకే గర్భం నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళు. సహోదరుడు అనగా ఒకే గర్భంలోని, ఉదరం అనగా గర్భం, సహోదరుడు ఒకే ఉదరం. క్రీస్తు యొక్క గర్భంలోని మనమందరం వచ్చాము గనక సహోదరులము, సహోదరులం అయ్యాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఇష్టపడతాం, ముఖం తిప్పుకొని మాట్లాడతాం. ఎలాగ మాట్లాడతాం? ఫేస్ టు ఫేస్. వై? యు ఆర్ లవింగ్ సో మచ్. నీ బిడ్డతో కూడా అలాగే మాట్లాడతావు. అలాగే నీ సహోదరునితోనూ, నీ స్నేహితునితోనూ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ఇష్టపడతావు. అలాగే పరిశుద్ధాత్ముడు నీ సహోదరుడు, నీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడడానికి నువ్వు ఇష్టపడాలి మొట్టమొదటిగా. ఓకే, ఇట్స్ నాట్ ఇల్యూజన్. ఇది భ్రమతో కూడుకున్నది కాదు, ప్రార్థన కాదు. జాగ్రత్తగా వినండి. ఇది ప్రార్థన కాదు, ఏదో ఊహించుకోవడం కాదు. సో నువ్వు ఒక కుర్చీలో కూర్చున్నావు, ఎదురుగా కూర్చోలో ఎవరు లేరు. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి అని ప్రారంభించిన వెంటనే పరలోకపు తండ్రి కాసేపు స్తుతిస్తావు. పరిశుద్ధాత్మను, తండ్రిని, ప్రభువుని, ప్రభువా నాతో మాట్లాడండి అన్న తర్వాత కాసేపు మౌనంగా ఉండడం ప్రారంభించు. మౌనంగా ఏ ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసేవి అయిపోయింది కదా. తర్వాత నీలోనికి ఒక ప్రేరేపణ రావడం ప్రారంభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నీతో మాట్లాడడానికి నీలో పరిశుద్ధతను కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? పరిశుద్ధతను, పవిత్రతను కోరుకుంటాడు. నువ్వు ఎక్కడ బలహీనపరచబడి ఉన్నావో, ఎక్కడ తగ్గించబడిన స్థితిలో ఆత్మీయతలో ఉన్నావో, ఆ స్థితి అన్నిట్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లెన్జింగ్ ప్రారంభమవుతుంది, శుద్ధీకరణ ప్రారంభమవుతుంది. చేసేవాడెవరు? పరిశుద్ధాత్ముడే. అందుకనే చెప్తున్నాను ఏంటంటే బి ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. దాని కొరకు ఇష్టపడు, దాని కొరకు టైం కేటాయించు. నువ్వు టైం కేటాయించకుండా దేవుడు నాతో మాట్లాడడం లేదనుకుంటే నీ ఇన్నోసెన్స్, అది నీ అజ్ఞానం. దేవుడు మాట్లాడడానికి ఎల్లా వేళలా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తన ఆత్మను మనలోనికి పంపించేశాడు. గలతీ 4:6-7 ఈ మాట వ్రాయబడి ఉంటుంది కదా. అబ్బా తండ్రి అని మొర్రపెట్టి కుమారుని ఆత్మ నీలోనే ఉంది. ఓకే, నాతో మాట్లాడలేదు బ్రదర్, అందుకనే నేను విసిగిపోయాను. దేవుడు మాట్లాడటం లేదు, అమ్మ నాన్న పట్టించుకోవట్లేదు, స్నేహితులు పట్టించుకోవట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, బలహీనత ఇట్లే ఉండే, పెళ్లి కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, నా బ్రతికిట్లే ఉంది, నాకు వ్యాపారం సరిగా జరగట్లేదు, నా జీవితం ఎట్టయిపోయింది, ఇంక బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా అనే నిరాశ్యతకు ఇలాగే వెళ్ళిపోతారు చాలామంది. ఒంటరితనం, లోన్లీనెస్ విల్ కిల్స్ యూ. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసు ప్రభు ఏమన్నారు? మిమ్మల్ని నేను ఎలాగ విడవను చెప్పండి? అనాథలుగా విడవను. ఎలాగండి? అనాథలుగా అంటే ఒంటరిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను.
నిత్యము మీలోనే ఉండుటకు, మీతోనే ఉండుటకు, మీలో సంచరించుటకు వేరొక ఆదరణకర్త. ఆయన క్యారెక్టర్ వేరు. యేసయ్య శరీరధారిగా ఉన్న రోజుల్లో చెప్పిన మాట ఇది. ఆయన నీ పట్ల చూపించే ప్రేమ వేరు, నిన్ను నడిపించే విధానము వేరు. ఆయన వ్యక్తిత్వమే డిఫరెంట్. శరీరధారిగా ఉన్న యేసయ్య వ్యక్తిత్వం డిఫరెంట్. శరీరధారిగా ఉన్న యేసయ్య మాట్లాడిన విధానము వేరు. శరీరధారిగా ఉన్న యేసయ్య చేసిన అద్భుతాల విధానం వేరు. ఆయన ప్రేమించిన విధానము వేరు. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రమే నీలో నివసించడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను సరిచేయడానికి, తన ఆలోచన చొప్పున నిన్ను నడిపించడానికి, తన సంగతులు నీలోనికి తెలియపరచడానికి, నీవు అనేక సంగతులు గ్రహించడానికి ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎలిజిబుల్ ఫార్ యువర్ అండ్ మై లైఫ్. కనుక పరిశుద్ధాత్ముడు నిన్ను ఎప్పుడు కూడా అనాథనగా విడిచిపెట్టాడు, నీలోనే ఉంటాడు అప్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కొరకై వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్. ఆయన వేరొక ఆదరణకర్త. దట్ మీన్స్ నీవెప్పుడు కూడా ఆదరించబడడానికి. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కోరుకునేది ఏంటంటే ఆదరణ. హల్లెలూయా. సో కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ యొక్క ఒంటరితనపు వేదన. ఎవరైతే భర్త విడిచిపెట్టో, లేదా భార్య విడిచిపెట్టో, తల్లిదండ్రులు విడిచిపెట్టో, అందరూ విడిచిపెట్టో ఒంటరిగా జీవిస్తుంటారో వారికి తెలుస్తుంది ఆ ఒంటరితనపు బాధ ఏంటో, ఆ సమస్య ఏంటో, ఆ వేదన ఏంటో. అరే, పలకరించే వాళ్ళు లేరే, నాతో కూర్చుని మాట్లాడేవారు లేరే అని. సో అందుకే వాక్యం చెప్పబడింది, వేరొక ఆదరణకర్త ఆయన నిత్యము మీలో నివసిస్తాడు. నీలో నివసిస్తున్నాడు అన్న సెన్స్ నీకు వచ్చినప్పుడు, దాని గురించిన పరిజ్ఞానం, అవగాహన నీకు కలిగినప్పుడు నువ్వెవరితో మాట్లాడాలా? ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడాలా. అందుకే చెప్పాను, నువ్వు ప్రత్యేకంగా కూర్చొని రోజు ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయి ఈ విధానాన్ని, నేను చెప్తున్న విధానాన్ని. యూ విల్ ఫీల్ ద డిఫరెంట్ ప్రజెన్స్. భ్రమపరచబడే విధానం నేను చెప్పట్లేదు. కొంతమంది ఏదో ఊహించేసుకొని దేవుడు నాకు అది చెప్పేశాడు, ఇది చెప్పేశాడు. పొరపాటు, ఇష్టం వచ్చినట్టు లేనిపోయిన ఊహాగానాల పరిశుద్ధాత్ముడు ఇవ్వడు. పరిశుద్ధాత్ముడు నీకు బోధించాడంటే అది వాక్యానుసారమైనటువంటి అవగాహన, ఖచ్చితంగా ప్రూఫ్ దానికి ఉంటుంది. కూర్చున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నేను ఘనపరుస్తున్నాను, నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను అన్నప్పుడు నువ్వు మౌనంగా కాసేపు అలాగే కూర్చొని ఉన్నప్పుడు నీలోని పరిశుద్ధాత్మ, నీలో నివసించున్న దేవుని ఆత్మ నీలో క్లెన్జింగ్ ప్రాసెస్, శుద్ధీకరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ ఎవరు కూర్చోన్నారు కుర్చీలో? నువ్వు, నీ దేవుడు. ఎవరు లేరు ఇంకా. నేను అందుకే చెప్తున్నాను, ఎలోన్గా కూర్చో. ఇట్స్ నాట్ ఏ ప్రేయర్ టైం, అది ప్రార్థించే సమయం కాదని చెప్పాను. టు స్పెండింగ్ ద టైమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు థింక్ చేయి, ఆయన ఇప్పుడు నాతో మాట్లాడబోతున్నాడు అనే అవగాహనలోకి వస్తూ ఉంటే నీలో ఉన్న దేవుని ఆత్మ స్టారప్ అవ్వడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే యు గివ్ ద ప్రిఫరెన్స్ టైమ్ టు ద హోలీ స్పిరిట్. ఆయనకి నేను సమయం ఇచ్చాను, ప్రభు నాకు ఇప్పుడు కార్యం చేయబోతున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే నీలో శుద్ధీకరణ ప్రారంభమవుతుంది, కలనీళ్ళు రావడం ప్రారంభమవుతాయి. ఓకే, నువ్వు ఎక్కడైతే ఆత్మను దుఃఖపరిచావో, ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలు. ఓకే, విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే దుఃఖపరిచే సందర్భాలు వస్తాయనా రావనా? ఖచ్చితంగా వస్తాయని. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ నీలో నివసించి నిన్ను ఒక నూతనమైన వ్యక్తినిగా మార్చాలి అనేది క్రొత్త నిబంధనలో దేవుని యొక్క శ్రేష్టమైన ఉద్దేశం. గనుక నీవు దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉన్నంత వరకు దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీ ఉద్దేశాలను నూతన పరుస్తాడు, నీ కోరికలను, నీ యొక్క ఆలోచనను సరిచేస్తూ వస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:6 బ్రదర్, నా ఆలోచన ఒక్కొక్కసారిగా ఉండడం లేదండి, నా బుద్ధి వంకర అవుతుంది, నేను ఇలాగెళ్ళిపోతున్నాను. నా భర్త ఒక్కోసారి బాగానే ఉన్నట్టుంటాడు, కానీ గంట తర్వాత ఏమవుతాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎక్కడ తప్పిపోతాడో తెలియదు. నా భార్య చాలా బాగుంటుందండి, గంట తర్వాత ఎట్ట మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. తర్వాత అండి సారీ అండి అని మెత్తగా అంటది.
దేనిని గూర్చి చింతింపకుడు గాని చింతించద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఏముంటది? ప్రొటెక్షన్. గాడ్, దేవుని ఆత్మ నీ హృదయానికి కాపుదలగా ఉంటుంది, నీ తలంపులకు కాపుదలగా ఉంటుంది. ఎప్పుడు? వెన్ యు సబ్మిట్ టు ద లార్డ్. నువ్వు సబ్మిట్ చేసుకోకుండా హీ వోంట్ టేక్ ఎనీ అథారిటీ అపాన్ యువర్ లైఫ్. బ్రదర్, నేను తప్పిపోయాను. నో, నాట్ ఇట్ ఈస్ పాసిబుల్. అంత సులభంగా ఎవరు తప్పిపోడు, పాపం చేయడు. ఆ సిన్, ఆ బలహీనత ఆ హృదయంలో నాటబడిన సమయం ఒకటి ఉంటుంది. ఒక తప్పిదం చేయడానికి, ఒక పొరపాటు చేయడానికి, ఓ దొంగతనం చేయడానికి, ఒక వేశ్యాపు గమనపు ఆలోచనలు వెళ్ళడానికి, మోసపూరితమైన ఆలోచనలోనికి, కుట్ర కలిగిన ఆలోచనలోనికి, భార్యకు భర్త, భర్తకు భార్య నమ్మకము లేని స్థితిలో ప్రవర్తించడానికి, ఆ అనుభవానికి విత్తనము వేయబడుతుంది. ఒక టైం అది. ఆ సీడ్ వేయబడినప్పుడే నీ హృదయంలోనే కళక్కనే ఒక చిన్న క్లాష్ వస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, మై డియర్ డాటర్, మై డియర్ సన్, జస్ట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద డిస్టర్బెన్స్ మోడ్. హల్లెలూయా. జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. ఆ వివేచన ఇచ్చేది కూడా పరిశుద్ధాత్ముడే. అందుకని మీరు 1 యోహాను పత్రిక 4:20 చదివించిన మాట, మీరు పొందిన అభిషేకము ద్వారా మీరు సమస్తమును గ్రహించుదురు, ఎరుగుదురు. అంటే నీవు కాదు గ్రహించేది, నీలోనున్న పరిశుద్ధాత్ముడు సెన్స్ చేస్తాడు దాన్ని. ఓకే, నీవు నీ ఫోన్ నెంబర్లో నుంచి నీ రాష్ట్రం దాటి ఇంకొక రాష్ట్రంలోకి ప్రవేశిస్తానే నీ మొబైల్కి టక్కన మెసేజ్ వస్తుంది, జస్ట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అదర్ స్టేట్. అదే స్టేట్ ఏంటిదో ఆ స్టేట్లోకి వెళ్తుంది. జస్ట్ నౌ యు ఆర్ ఇన్ రోమింగ్. నీకు రోమింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. నీ రాష్ట్రంలో ఉండే కాల్ రేట్స్ కాదు, నువ్వు వేరే రాష్ట్రంలోకి వచ్చేప్పుడు నువ్వు ఫోన్ చేస్తే బిల్లు కాస్త అదిరిపోద్ది, జాగ్రత్త రా బాబు అని హెచ్చరిస్తుంది. అంటే నీ రాష్ట్రపు పరిధిలో నుంచి ఇంకొక రాష్ట్రపు పరిధిలోనికి అడుగు పెట్టావని. అంటే నీవు పరిశుద్ధత సహవాసపు అనుభవంలో నుండి నువ్వు ఇంకొక దాంట్లోకి అడుగు పెడుతున్నావు అని వెళ్తానే పరిశుద్ధాత్ముడు నీకు ఒక సిగ్నల్ పంపుతాడు, నీ స్పిరిట్లో అలజడి ప్రారంభమైంది. హల్లెలూయా. నువ్వు అడగాలి. అందుకని ప్రతిరోజు నేను చెప్పిన చిన్న ప్రార్థన మ్యాగజైన్లో ఒక కంటెంట్ వేయించాను, 20 ప్రేయర్ పాయింట్స్. ఎంతమంది చేస్తున్నారో తెలియదు. ప్రభువా, నన్ను నేనుగా సబ్మిట్ చేసుకుంటున్నాను, నన్ను నడిపించు. ఆలోచనలో, తలంపులో, బుద్ధిలో, జ్ఞానంలో, వివేచనలో, పరిశుద్ధతలో, చూపులో, వినికిడిలో, మాటలో, నా హృదయపు స్థితిలో అన్నింటిలో నీ అధికారానికి అప్పచెప్పుకుంటున్నాను అని నీవు చెప్పకుండా పోతే పరిశుద్ధాత్ముడు నీ మీద అధికారాన్ని తీసుకోడు. నువ్వెంత గొప్ప ప్రార్థన పరుడు కావచ్చు, నేను బాగా పాటలు పాడతాను, ఆరాధిస్తాను, వాక్యం బాగా చదువుతాను కావచ్చు, ఎవ్రీ డే యు మస్ట్ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు సబ్మిట్ చేసుకుంటే, ఎస్, ఐ యామ్ రెడీ టు టేక్ కంట్రోల్ అపాన్ యూ, ఐ యామ్ ద చీఫ్ అథారిటీ అపాన్ యూ. అప్పుడు మాత్రమే నీ తలంపులకు, నీ ఆలోచనలకు ఏముంటుంది? కావలి ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, నీకు తీసుకున్న వస్తువుకి ఓ 1 year వారంటీ ఇస్తాడు. దీనికి ఏదన్నా లోపల పార్ట్స్ పోతే నేను జాగ్రత్తగా దాన్ని సరిచేసి ఇస్తామండి, ఇంత 1 year వారంటీ, 365 రోజులు, ఈ రోజు నుంచి ఆ టైం వరకు. అది దాటిపోతే నాకు సంబంధం లేదు, డేట్ దాటిపోయింది సార్ అంటాడు. అరే నిన్నే కదా, మరి నిన్న సాయంత్రమే వచ్చున్నారు మీరు. ఆ డేట్కి ఎంత అధికారం ఉందో నీవు ఒప్పుకునే మాట కూడా అంత అధికారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్న విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేవీకాండం 21వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. అభిషేకము నిన్ను నూతనమైన వ్యక్తినిగా మార్చే అనుభవము. ఈ అభిషేకంలోనికి మనము అనుదినము ఎదుగుతూ వెళ్ళగలగాలి.
ఆనాడు మోషేకి దేవుడు ఇచ్చినటువంటి అభిషేకపు అనుభవాన్ని అక్కడ చూస్తున్నాం. చదవమ్మా. దేవుని అభిషేక తైలము దేవుని అభిషేకపు తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును గనుక ఉండును. చాలమ్మా. దేవుని అభిషేకము అనేది ఏంటది? కిరీటం. ఎవరికి ఉందంట? ఆనాడు మోషేకుంది. క్రొత్త నిబంధనలో సంగము మీదకి అభిషేకము దిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీదకి ఎవరైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడిన అనుభవంలో ఉంటారో వారి మీద ఏముంటుంది చెప్పండి? చేయబెట్టుకో, నీ తల మీద చేయబెట్టు. పరలోకపు తండ్రి, నీవు నాకు ఇచ్చిన కిరీటము అభిషేకముగా మహిమకరముగా నిత్యము నాలో నిలవరముగా ఉండునుగాక. ఆమేన్. నీ మీదున్న కిరీటం అక్షరార్థమైన కిరీటం కాదు, మాన్యువల్ కిరీటం కాదు ఇది. ఇట్స్ ఎ గ్లోరీ కవరింగ్. మహిమ నిన్ను ఆవరించి ఉండే అనుభవం. హల్లెలూయా. సో మనిషిని నడిపించేటటువంటి జ్ఞానమంతా ఎక్కడి నుండి వస్తుంది? మనిషికి ఏంటిది? మెదడు. ఈ బ్రెయిన్లో నుంచి అనేక ఆజ్ఞలు బాడీ అంతా వెళ్ళడం ప్రారంభిస్తాయి. మనస్సు, ఇందులోనే మనస్సుకు ఒక స్థానం ఉంది. ఓకే, బుద్ధికి ఒక స్థానం ఉంది. త్రాగుబోతువాడు త్రాగిన తర్వాత మైకంలోకి వెళ్ళిపోతాడు, ఏం చేస్తున్నాడో తెలియదు అని డాక్టర్స్ చెప్తారు. అంటే మెదడులో ఒక భాగము మొద్దుబారిపోతుంది ఆల్కహాల్ తాగడం వలన. అంటే ఒక్కొక్క సెన్స్ బ్లాక్ అయిపోతుంది. నీ మెదడులో పరిశుద్ధతను గురించిన భాగం ఒకటి ఉంటుంది. నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ లోకంలోకి వెళుతూ లోకంతో స్నేహం చేస్తూ లోకపు విషయాల్లో పరిగెడుతూ ఉంటే అది బ్లాక్ అయిపోతుంది. పరిశుద్ధత అంటే నీకు అర్థం కాదు. విత్రముఖం వేసి చూస్తుంటే పరిశుద్ధత అంటే ఏంటి సార్? అరే దేవుని మహిమ, నువ్వు పాపపు జోలికి వెళ్ళవరా, చూడవురా, వినరవురా. అవునా సార్? ఆడికి ఏం అర్థం కాదు, దిక్కులు చూస్తుంటాడు. ఎందుకని? అతని స్పిరిట్లో హోలీనెస్ అనే స్పాట్లో బ్లాకేజ్ వచ్చింది. అందుకని ఆరాధించండి అని ఎందుకు చెప్తానంటే, నీవు గంభీరంగా పశ్చాత్తాపంతో నీకున్న స్థితిలో నుంచి ఆరాధన చేస్తూ ఉంటే ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి బద్దలు చేయబడతాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం మీరు గమనించినట్లయితే, ఇదిగో అక్కడ గొప్ప మాటను దేవుడు రాయించాడు. దేవుని అభిషేకపు తైలము నీ మీద ఉన్నటువంటి ప్రతి కాడిని విరగగొడుతుంది. నీ భుజం మీద నుండి అతని బరువు ఉంటుంది. సాతాను ఏం చేస్తారంటే, అనేక మంది జీవితంలో ఈ భుజము మీద బరువు పెట్టాను అనుకోండి, ఏమవుతాడు? ఈయన బరువు పెట్టే కొద్ది, ఈయన మోయగలిగిన బరువు అయితే మోయగలుగుతాడు. అలాగే బరువు పెట్టే కొద్ది ఇలాగ వంగిపోతూ చూపు ఎక్కడుంది? ఇప్పుడు చూపు ఎక్కడుంది? నేల వైపు ఉంది. సాతాను చేసేది ఇదే. ఈ భుజము మీద భారం పెడతాడు. తర్వాతమ్మా నీ మెడ మీద నుండి ఈ మెడ మీద అతని కాడిని పెడతాడు. ఈ భుజం మీద బరువును పెట్టి మెడ మీద ఒక 50 కిలోలు గుండు పెట్టి తగిలిచ్చామనికి ఏమైతే మెడ ఎట్లుంటుందా? వంగిపోతూ ఉంటుంది. దీని స్టామినా చాలా తక్కువ. గట్టిగా మెడ మీద కొట్టారనుకోండి, ఏమైతే తెలుసా? అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. ఈ మల్ల యుద్ధాలు చేసే వాళ్ళ దగ్గర టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడ కొన్ని స్పాట్స్ ఉంటాయి మన దేహాల్లో, అక్కడ కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా సమస్య ఉత్పన్నమవుతుంది శరీరానికి. సో ఈ కణిత భాగం తెలుసు ఎంత సెన్సిటివ్ పార్ట్. గట్టిగా ఒక షాట్ ఇచ్చినా కూడా ఒక్కసారి కళ్ళు తిరిగిపోయి పడిపోవడం ప్రారంభిస్తారు. సాతాను చేసే తంత్రం ఇది. భుజము మీద బరువును పెట్టేసి మెడ మీద కాడిని పెట్టి లోకం వైపు, ఇష్టము వైపు, కోరిక వైపు చూసే విధంగా పరిగెత్తేదానికి బంధిస్తాడు అక్కడ. థ్యాంక్ యూ బ్రదర్.
అక్కడ బంధించి వేస్తాడు. నువ్వు గనక స్తుతిస్తూ ఆరాధిస్తూ గట్టిగా గంభీరంగా, ప్రభువా నీ మహిమతో నింపయ్యా, నీ ప్రభావముతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ అభిషేకముతో నింపయ్యా, నీ అగ్నితో నన్ను నింపయ్యా, పరిశుద్ధత పరిశుద్ధత మహిమతో నన్ను నింపు 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 అని ఆశపడి అడిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ బ్లాకేజెస్ ఏమవుతాయి, ఆ మెడ మీద ఉన్న కాడి విరగగొట్టబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మెడ మీద ఉన్న కాడి విరగగొట్టబడుతుంది, నీ భుజము మీద ఉన్న బరువు తీసివేయబడుతుంది. అభిషేకపు తైలము ఉంది హిబ్రూ బైబిల్లో, ది అనాయింటింగ్ ఆయిల్, అభిషేకించబడిన తైలం. మోషే గురించి నేను చదివించాను లేవికాండం 21:10లో. ఆయన మీద అభిషేకపు తైలం ఎలాగుందంట, కిరీటంలాగా ఉందంట. సో క్రొత్త నిబంధనలో దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. 1 John 2:27లో ఈ మాట రాయబడింది. 1 యోహాను 2:27లో దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. సో ఎవరైనా వేరే వాళ్ళు అభిషేకం అంతా లేదు అది ఇది అని చెప్తే నమ్మాలా, నమ్మకూడదా? ఈ మాట చూపించి 10, 20, 27 ఏముంది బ్రదర్, దీనికి జవాబు చెప్పండి. మీరు నమ్మేది మీరు నమ్మండి, నేను మాత్రం అభిషేకాన్ని విడిచిపెట్టను. హల్లెలూయా. వాదన పెట్టుకోవద్దు, వాళ్ళతో వాదన పెట్టుకొని మన సమయం వ్యర్థమవుతుంది. కనుక ఈ కిరీటము నిన్ను ఆవరించి ఉంటుంది. దట్ గ్లోరీ మ్యాంటల్, ఆ మహిమ నీ మీద నింపబడే కొద్దీ తల మీద నుండి అరికాలు వరకు ఆ మహిమ నిన్ను నింపడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అట్టి మహిమ కొరకు ప్రతి దినము సహవాసం చేయాలి దేవునితో, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాల, ఫెలోషిప్ విత్ ద లార్డ్, స్నేహం చేయాల. నిన్నే నేను ప్రేమిస్తున్నా, నిన్నే నేను ఆరాధిస్తున్నా. 2011 సంవత్సరంలో నేను ఫుల్ టైం పరిచర్యకు వస్తున్నప్పుడు దాదాపు 5-6 మాసాలు ప్రతిదినం ప్రార్థనలో కూర్చొని ఉన్నప్పుడు ఈ యొక్క మాటలను, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, గివ్ మీ ద డెసిషన్, ఎయిదర్ ఐ రిజైన్ మై జాబ్ ఆర్ కంటిన్యూ మై. ఇలా మాట్లాడుతూ నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ పాట ఇచ్చాడు, నిన్నే నేను ప్రేమిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. హౌ మచ్ దట్ యు లవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఎంత అధికంగా ప్రేమించడం ప్రారంభిస్తావో అది నీ క్రియలలో కూడా కనిపిస్తుంది. నువ్వు వాక్యం చదవకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, స్తుతించకుండా ఉండలేవు. ఈ నాలుక ఏదైతే ఉందో దేవుని స్తుతించుట కొరకే సృష్టించబడింది. నాలుక అగ్నియే అన్నాడు జేమ్స్ భక్తుడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక అధ్యాయం మొత్తం రాయబడింది, నాలుక అగ్నియే. ఎంత చిన్న నాలుక ఎంత పెద్ద అడవిని కాల్చివేస్తుంది అని రాయబడింది కదా. అంటే అక్కడ చెప్పబడింది, చాలామంది అర్థం చేసుకుంది ఏంటంటే ఈ నాలుక ద్వారా మనం అందరినీ గొడవలు పెట్టిస్తాము, అందరికీ సమస్యను సృష్టిస్తాము, సో ఈ నాలుకని ఎవరు సాధు చేయలేడు అని అనుకుని అక్కడికి ఆగిపోతారు. ఆత్మదేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఈ నాలుక అగ్నియే, ఈ అగ్ని దేవుని అగ్ని చేత తాకబడాలి. హల్లెలూయా. అసలు కరంగా 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే దేవుని అగ్ని నాలుకలుగా విభజింపబడి వారిని నింపగా వారి మీదకు రాగా వారు అన్య భాషలతో మాట్లాడారు. నాలుక రకరకాలుగా క్రొత్త భాషలు మాట్లాడడం ప్రారంభించింది. పరిశుద్ధాత్మతో నీవు సహవాసం చేస్తూ ఉన్నావు అని అంటే సైన్, గుర్తు ఏంటంటే యు విల్ స్పీక్ ఇన్ అనదర్ టంగ్స్. క్రొత్త భాషల్లో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఒకటే కదా, ఇట్టే ఉంటాయి. కొంతమందికి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు. అయ్యా కొత్త భాషలు వస్తాయా సార్, నాకు రావట్లేదు. అక్కడే ఉంటారు, ఇంక రారు, ఇంక లోతుకు రారు. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ డిజైరింగ్. పరిశుద్ధాత్మతో ఆశపడడం లేదు. పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ మల్టిఫుల్ అనాయింటింగ్. సో గొప్ప అభిషేకాన్ని, గొప్ప భాషలను నీలో నింపుతాడు. క్రొత్తదనం అంటే ప్రతి వ్యక్తికి ఇష్టమా కాదా? ఈ పెన్ను నెల వాడతాను, మళ్ళీ పాత అయిపోద్ది. ఎందుకు ఇంకది, మా కొత్త పెన్ను తీసుకురా.
అప్పుడు అది వాడానా లేదా, నాకు ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడకుండా నేను పెట్టుకున్నా, నేను వాడుకున్నా, చక్కగా రాసుకున్నా. ఇప్పుడు కొత్త పెన్ సార్, అది కూడా 10 రూపాయలు సార్. సార్ ఇవ్వు బాబు, అది ఇవ్వు. నేను వెళ్తూ ఉంటా షాప్, ఈ పెన్ షాప్, ఇది కొత్తది బాగుంటుందేమో, బాగా రాస్తుందేమో, బైబిల్లో రెఫరెన్స్లు వాక్యాలు రాసుకోవడానికి. అంటే ఇది వరకు అది ఉపయోగపడింది, ఇప్పుడు ఇంకో దానికోసం నేను ఏం చేశాను, ఆశపడ్డా. అట్లే పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు ఆశపడే కొద్దీ క్రొత్త 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 నూతనమైన భాషలతో నింపుతాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు తన మహిమతో నింపబోతున్నాడు. ఆ అభిషేకపు తైలము కిరీటము వలె నీ మీద ఉండబోతుంది. నిత్యమైన నూతనమైన మహిమ, నూతనమైన ప్రభావము, నూతనమైన ప్రత్యక్షత నేను నింపబోతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని బలమును నింపుతూ ఉండగా ఇదిగో నీవు పరవశం చెందుతావు, దేవుని కృపను అనుభవిస్తావు, దేవుని పరిశుద్ధతను అనుభవిస్తావు. ఇదిగో అభిషేకం నూతనమైనదిగా నీ జీవితంలో ఆనాడు మోషేకు ఉన్నట్టుగానే, యెహోషువకు ఉన్నట్టుగానే, దావీదు మీదకు దిగి వచ్చిన అదే అభిషేకము ఇదిగో నీ జీవితాన్ని నూతనంగా మార్చబడబోతోంది. యేసు క్రీస్తు అభిషిక్తుడని రాయబడింది. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని అర్థము. ఆ అభిషిక్తుని ఆత్మ నీ మీదకు దిగి వచ్చుచూ ఉండగా, నిన్ను నింపుతూ ఉండగా ప్రభు వైపు చూడు, 2 చేతుల పైకెత్తు, చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యు, వెల్కమ్ యు, వెల్కమ్ యు. నీ నోరు తెరవు, ఇప్పుడే నీ నోరు తెరువు, నీ నోరు తెరువు, నీ నోరు తెరువు. మాట్లాడు 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 మాట్లాడు. స్పీక్ 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 స్పీక్. మాట్లాడుతూనే ఉండు. The power of the glory is going to be manifest in your life. Urakatabarotori balaberoba rebaba shevele boturaba reganaba mama shodoroko baba baroloba dori balalaba riba baba. New glory, new revelation from this day. ఈ క్రొత్త సంవత్సరం, ఈ దినం ఒక నూతనమైన దినముగా నీ జీవితంలో ఉండబోతుంది. కుమారుడా, కుమార్తె, expect great things from the Lord God. ఓ రబన కసేల బారాసే యా రమష్. Hallelujah. When you praise the Lord, it will be purify His presence. ఆయన సన్నిధిలో పూర్ణుడుగా నీవు మార్చబడడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ దేవుడైన ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయనకు మ్రొక్కవలెను. సంపూర్ణత. నీవు నీ హృదయంలో దేవుని ఆత్మ యొక్క తాకిడి జరగకుండా నీకు క్షమాపణ రాదు, నీలో శుద్ధీకరణ జరగదు. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ నీలోని అంతఃకరణములో శుద్ధీకరించాలని ఇష్టపడతాడు, అంతరంగములో శుద్ధీకరించడానికి ఇష్టపడతాడు. సహోదరి సహోదరుడా, నీవు గనక ఆత్మకు స్వతంత్రతను నీలో ఇవ్వకపోతే he can't do anything. He won't involve in a pressure manner. పరిశుద్ధాత్ముడు బలవంతంగా నీలో కార్యము చెయ్యలేడు. Except you allow the Spirit of God in your senses. That's why the Spirit of God is speaking to us. Allow the Spirit of God into your spirit, body, soul. Then only you will be flourish in the Spirit. You will be rejoice in the Spirit. You will be glorify the Holy Spirit all the time. Be frank in the presence of God. దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండడానికి ఇష్టపడు. దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనలో దాచదగినది దేవుని ఎదుట ఏది లేదు ప్రియుడా, ప్రియ సహోదరుడా, సహోదరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషిక్తుని స్వరం టీవీ ప్రేక్షకులారా, మీకు వందనాలు. ఈ టీవీ పరిచయను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దేవుని పని కొరకు, ఈ సువార్త పరిచర్య కొరకు మీరు అనేక మంది ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని కోరుతున్నాను. ఎవరైతే ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారో వారు అనేకమైన ఆశీర్వాదాలను ప్రభువైన యేసుక్రీస్తు నుండి పొందుకుంటున్నారు. ప్రపంచమంతా చేయబడుతున్న ఈ పరిచర్య అనేకులకు దీవెనకరమగినట్లు మీకు కలిగినది ఈ పరిచర్య కొరకు విత్తండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి నెంబర్కు కాల్ చేయండి.
మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయనన్నాడు. దిస్ ఈజ్ యువర్ డే, దిస్ ఈజ్ ఫర్ ద బ్లెస్సింగ్ డే. ఆశీర్వాదాలు నీ జీవితంలో త్వరితంగా రానున్నాయి. గాడ్ బ్లెస్ యూ.